టేకర్మా ఏం పేరు మీ పేరు? ఏమిది ఇట్లా పెట్టారు? ఫ్లెక్సీ లేదా? ఫ్లెక్సీ పాతది సార్, ఇది కొత్త చేయిస్తాము. ఇది పెట్టుకుంటాం. ఏం ఒక నెల పడుతుందా చేయడానికి? ఏమ్మా మేము టీచర్లం సార్, నెలకొకటి చేస్తాం. కావచ్చమ్మా, ఎవరైనా కానీ లేండి. ఈ నెల ఇప్పుడు నిన్ననే తీసుకున్నాం. ఎవరు ప్రిన్సిపాల్ మేడం వచ్చారు? ఉన్నారా ప్రిన్సిపాల్ మేడం? ఎవరు ఇన్ఛార్జ్? ఏమండి ఫ్లెక్సీ లేదు? బద్వేలు అంబేద్కర్ గురుకుల్లో ఉన్నానండి నేను, గర్ల్స్. ఇక్కడ కంప్లైంట్స్ చాలా ఉన్నాయండి దీని మీద, చాలా ఉన్నాయి. ఎట్లా మరి మీరు చూస్తూ ఉన్నారో, ఏం మేనేజ్ చేస్తూ ఉన్నారో? ఒక సంవత్సరం నుంచి వస్తూ ఉన్నాయి ఈ గురుకుల పాఠశాల మీద. ఇన్ఛార్జ్ ఉన్నారు ప్రిన్సిపాల్, మెనూ బోర్డు లేదు, ఏందో చార్ట్లో రాశాడు, తైలు ఇచ్చినారు. క్వాంటిటీస్ ఇవి మెనూ ఇవన్నీ 2 బోర్డులు ఖచ్చితంగా ఇటు స్టిక్ చేయాలి. ఫ్లెక్సీ ఎట్లా అండి? ఇంత పెద్ద హాస్టల్, ఇన్ని ఎకరాలు, ఇంత ఇది ఉంటే ఇక్కడ చాలా ఉన్నాయి కంప్లైంట్స్. నేను మీకు అన్నీ చెప్తాను క్లియర్గా. ఏముందండి, ఏముంది అది? మీ అసలు ఏముంది ఇక్కడ? ఏమి లేదనే కదా నేను చెప్పేది. ఇంకా చాలా ఉన్నాయి, నేను మీతో మాట్లాడతాను నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా పై నుంచి నాకు ఈ బద్వేల్లో చాలామంది నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. ఇవి ఏవి కూడా క్లారిటీ లేదు. కొంచెం ఏంది మెయింటెనెన్స్ ఏందో మరి. ఎక్కడ నేను చాలా అంబేద్కర్ గురుకులాలు చూసినా కానీ ఈ బద్వేల్ గురుకులం మీద విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. ఏంటి రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నా. అక్కడ ఆడ మన సగిలేరు దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తోట్లపల్లెలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఈ పక్క తోట్లపల్లెది ఆడవాళ్ళు ఏదన్నా చూడమ్మా అని అరిస్తే మొన్న కూడా ఏదో పోతాను అట్లా ఇట్లా అని ఏడుస్తుంది. ఇట్లా బెదిరిస్తే ఎట్లయితుందండి చెప్పండి? ఇప్పుడు వందల మంది పిల్లలు, 400-500 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకు ఫుడ్ విషయంలో డివేట్ కాకుండా జాగ్రత్తగా పెట్టాలి. ఈడైతే మరి ఏదో ఇక్కడి నుంచి బియ్యం కూడా అమ్ముతా ఉన్నారని నా కంప్లైంట్, బియ్యం అమ్ముతా ఉన్నారని కంప్లైంట్, వంటలు సరిగా ఉండడం లేదు, చాలా కంప్లైంట్లు ఉన్నాయి ఈ సెంటర్ మీద. చూడండి నేను చెప్తాను, ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నీ మీకు నేను వాట్సాప్ చేస్తాను. మీరు ఇన్ఛార్జి? ఏందమ్మా చాలా ఉన్నాయి కంప్లైంట్లు. ఏంది ఇది ఇన్ని వచ్చాయి? ఈ పిల్లలే చెప్తా ఉన్నారు డైరెక్ట్గా. చూడండి రండి. ఎందుకని మీరు అడగట్లేదా? ధైర్యం లేకపోతే ఏం కొడుతుంటారా వాళ్ళు? ఇంకేమన్నా మీకు ప్రాబ్లం ఉన్నాయా? ఇక్కడ కాంపౌండ్ బ్యాక్ సైడ్ నుండి బియ్యం బస్తాలు వెళ్తుంటాయి సార్. చూడండి, బాత్రూంలో నెలల తరబడి బ్లాక్ అయ్యాయి సార్. వాటిని పట్టించుకోరు. మినరల్ వాటర్ కేవలం అక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి మాత్రమే సార్, పిల్లలకి లేవు అంటారు. చాలా కంప్లైంట్ వచ్చాయి ఇక్కడ. మీరు ఏమనంటే ఇన్ఛార్జీలు అంటారు, అదంటారు, ఇదంటారు. ఈ టెండర్స్ ఎవరమ్మా? ఎక్కడ వాళ్ళు? బద్వేలేనా, కడపన? టెండర్స్ ఇక్కడ సరుకులు ఇచ్చేవాళ్ళు పూర్వామిలో వాళ్ళ అన్నీ సక్రమంగా వస్తున్నాయా? చికెన్ ఒక స్టూడెంట్కి ఎంత ఇస్తారు? 3 సార్లు. మెనూ ప్రకారం 2 టైమ్సే, సండే అండ్ ట్యూస్డే ఈవినింగ్. 150 అయితే 2 సార్లు అంట సార్, కొత్తగా వచ్చింది. 100 గ్రామ్స్ అయితే 3 సార్లు 3 టైమ్స్ పెట్టండి. పర్ క్యాపిటా ఉందా మీ దగ్గర? ఉందా? తీసుకురా సార్. మీరు ఏం మేడం అంత ఏందో రైస్ పోతున్నాయని ఏదో కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఒక స్టూడెంట్కు 10th లోపల పిల్లలకు 500 గ్రామ్స్ ఇస్తాం రోజుకు, ఇంటర్మీడియట్ పిల్లలకు 600 గ్రామ్స్ ఇస్తాం. మిగులుతాయి రైస్, అవి బయటికి పోతూ ఉన్నాయి, గొడవ తల్లిని చేసుకొని తీసుకుపోతా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని ప్రకారం ఇది సార్ కొత్తగా వచ్చింది. కొత్తగానా? ఏంది? 23 కొత్తదే? అవునంటే ఇది పెట్టినారు సార్ మాకు. కొత్తదే 22, 23 అంటే కొత్తదే. సార్ ఓల్డ్ది కూడా ఉంది సార్. నేను అడిగింది ఒకటే, నువ్వు కొత్తది అంటున్నారు కదా. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ? 3 ఇయర్స్. ఈ 3 ఇయర్స్ అయింది వచ్చి, కరెక్ట్ 3 ఇయర్స్ అయింది వచ్చి. మీరు కొత్తది అంటారు ఏంది విచిత్రంగా?
2023 ఫిబ్రవరిలో ఇచ్చారు ఇది. ముందు కేర్ టేకర్స్ ఒక మనిషి ఉండింది. అందుకే నేను ఆమెను అడిగింది ఎన్నేళ్ళ నుంచి ఉన్నాను. 3 ఏళ్ళ నేను. అంటే టీచర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. కాదు మేడం, రండి నేను చెప్తాను. ఇప్పుడు రోజుకు 45 గ్రాములు, 7 రోజులకి ఎంత అవుతుంది? చికెన్ సార్ నేను అనేది ఏదైనా కానీలే, రోజుకు 45 గ్రాములు 7 రోజులకి ఎంత అవుతుంది? నేను చికెనా, బిర్యానీ, మాంసం అని అన్నాను. 7 రోజులకు 315 గ్రాములు అవుతుంది. 315 గ్రాములు వస్తుంది. 315 గ్రాములను మనము 2 సార్లు ఇవ్వాలా, డివైడెడ్ బై 2, 157.5 గ్రామ్స్ ఒకసారి. మళ్ళీ మేము 3 సార్లు ఇస్తాం, 4 సార్లు ఇస్తాం అనవసరం మనకు. 2 సార్లు ఇవ్వాలంతే మెనూ ప్రకారం. సండే రోజు మధ్యాహ్నం, ట్యూస్డే రోజు నైట్ 157.5 గ్రాము. ఆ లెక్కచారం ప్రకారం వస్తుందా మీకు? వస్తుంది సార్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మామూలుగా అయితే ఎంతమంది స్టూడెంట్స్ మనకు? ఈరోజు 535 ప్రజెంట్ సార్. 5 మాకు టోటల్ 5 సరే 535 ప్రజెంట్ ఇంటూ 157.5 గ్రామ్స్, 84 కేజీలు రావాలా. వస్తుంది అంతా? వస్తుంది సార్. 84 కేజీలు వస్తుందా? మరి మీరు చెప్పడం లేదు క్లియర్గా. సరే ఎప్పటి నుంచి అయినా లెక్కచారం ఒకటేనమ్మా, అదేం సార్ ఈరోజు వస్తుంది మీరు ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యారా? సార్. సరే ఇవన్నీ కొంచెం ఎన్ని రోజులు మీరు? 1 మంతా? 1 మంత్ పోయినసారి ఎవరున్నారు? బిల్ వెరిఫికేషన్ సరే ఇది పర్ క్యాపిటా. ఇవన్నీ రెడీ చేసుకొని నేనేమంటున్నానంటే రెడ్ గ్రామ్ దాలు 20 గ్రామ్స్. 20 గ్రామ్స్ అంటే మనకు ఎన్నిసార్లు పప్పు వస్తుంది, ఎన్నిసార్లు సాంబార్ వస్తుంది చూసుకోవాలి. 20 గ్రామ్స్ ఈచ్ స్టూడెంట్ అంటే 140 గ్రాములు వారానికి. 140 గ్రాములు. దీన్ని డివైడెడ్ బై చేసుకోవాలి. 6 సార్లు సాంబారు, 4 సార్లు పప్పు వస్తుంది, 10 సార్లు వస్తుంది. ఆ 10 సార్లకు సాంబార్ కొంచెం తక్కువ, ఆ పప్పు కొంచెం ఎక్కువ. ఆ 140 గ్రాములు వాడుకోవాలి ఆ వారం అంతా. అట్లా అన్నీ అంతేనమాట. వీక్లీకి వేసుకోవాలి వారానికి పర్ క్యాపిటా. నేను చెప్తాను నీకు, మీరు కొత్త కాబట్టి. ఆయిల్ ఉంది 15 గ్రాములు, అంటే 105 గ్రాములు వారానికి. ఈ 105 గ్రాములు వాడాలి వారం అంతా. ఇవన్నీ వారానికి వేసుకోవాలి. షుగర్ 18 గ్రాములు, ఇడ్లీ రవ్వ 20 గ్రాములు, ఉప్మా రవ్వ. ఇడ్లీ అంటే మనకు వారానికి ఎంత వస్తుంది? 140 గ్రాములు వస్తుంది. 2 సార్లు ఇడ్లీ పెడతారు అంటే 70 గ్రాములు ఒక ఈచ్ టైం. అట్లా పర్ క్యాపిటా డివైడెడ్ బై చేసుకోవాలి. ఉప్మా రవ్వ 18 గ్రామ్స్. ఇది మనకు ఒకటేసారి ఉంది కాబట్టి ఒక స్టూడెంట్కు 18 గ్రామ్స్ అంటే మనకు వారానికి ఎంత వస్తుంది? 70, ఒక 8 ఏళ్ళు. ఆ ప్రకారం వెళ్ళాలి మీరు. అర్థమైందమ్మా? చింతపండు ఇవన్నీ ఇవి పర్ క్యాపిటా డివైడెడ్. 39 ఐటమ్స్ ఉంటాయి, మీకు 37 వచ్చాయి. ఇది పెట్టుకోండి మీరు, మీకే ఇది అనమాట. ఇచ్చింది మీకు అది సార్ క్లియర్గా లేదు, నేను క్లియర్గా ఇస్తాను. టోటల్గా 41 ఐటమ్స్. దీంట్లో ఇక్కడ 19 ఐటమ్ కట్ అయింది, వాళ్ళు క్లరికల్ మిస్టేక్. 19 ఐటమ్ లేదు అంటే అప్పుడు మనకి 40 ఐటమ్స్. 40 ఐటమ్స్ ఇవే. అవి మీరు ఇదే ఇంకేమన్నా మీ 1-2 మిస్ అయింటాయి. ఇది చూసుకోండి. కేర్ టేకర్ ఒకరిని ఇస్తారు కదా మా కంప్లీట్గా. నేను ఎన్ని గురుకుల పాఠశాలలు తిరిగాను, ఎక్కడ కూడా కేర్ టేకర్ ఒకరు సపరేట్గా ఉంటారు. ఇక్కడ ఏందో మరి ఇదే స్కూల్లోనే టీజీటీగా ఉంది సార్. అది స్కూల్ చూసుకోవాలా, ఇది చూసుకోవాలా సమస్య. స్టోర్ రూమ్ అంతా చూసారా? నీ ఎక్స్పైరీ డేట్స్ అని బాగా ఐటమ్స్ అన్నీ లూజ్ చేస్తారు. పల్లీలు కానీ, షుగర్ కానీ, చిక్కీస్ ఉన్నాయా? చిక్కీస్ లేవు సార్ ఇక్కడ. ఇవి కదా, ఇవి ఆయిల్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి సార్. డేట్స్ ఇవి కందిపప్పు లూజ్ సార్. ఈ మంత్ వచ్చాయండి రైస్ ఎన్ని? ఇది దించే వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? ఏం లేదా? నా మొహమాటానికి చెప్పకాకండి, ఉండే విషయం చెప్పండి. ఏమైనా డబ్బులు ఏమైనా అడుగుతా ఉన్నారా వాళ్ళు? అదేం లేదు కదా. కొంచెం దించిపోతారా? ఏమైనా డబ్బులు అడుగుతారు మామూలుగా. నాకు వచ్చిన అనుమానాలు నాకు బయట జరిగేటివి బట్టి అడుగుతాను. డిఎం వచ్చారా? 200-300 అడిగితే మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎక్కడో దగ్గర మీరేయాలి కదా.
ఏమి ఇవ్వద్దండి, చెప్తాం మేము డిఎంకు. చికెన్ వేస్తే తినే వాళ్ళు కూడా లేదు సార్, మేము చెప్పుకోవాలి. రెండు లేదు అమ్మా. నేను అనేది మీ ప్రాబ్లమ్స్ డిఫరెంట్. వెండర్స్ ఇచ్చేటివి మనం వండి పెట్టడానికి ఏంటి ఇబ్బంది అంటున్నాను. అది ఇప్పుడు పెరుగు బకెట్స్ ఇస్తున్నారా లేకపోతే లూజు ఎట్లా వస్తుంది సార్? మనమే ఇక్కడ పేరు పెడతాం సార్, పాలు తీసుకొని తోడు పెడతారు సార్. ఎందుకండి బకెట్స్ ఇస్తారు కదా, అన్ని గురుకులాలలో బకెట్స్ ఇస్తూ ఉన్నారు. బకెట్స్ ఇవ్వమని చెప్పండి వాళ్ళతో, వెండర్స్తో. అన్నీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చేయాలా? ఇడ్లీ అయితే రాళ్ళు ఉన్నట్టుంటాయంట, శనక్కాయ పప్పులు, సాయంత్రం పూట స్నాక్స్లో పురుగులు వస్తున్నాయి. మాకు చికెన్ 2 లేదా 1 మాత్రం ముక్కలు వేస్తున్నారు సార్. చికెన్ 2 పీసెస్. మెస్లో ఆంటీ వాళ్ళు తిడుతున్నారు సార్, ఒక్కోసారి ఫుడ్ సరిగా చేయరు. ఇదేందో ఇది ఒకరోజు బాగలేదు ఒకరోజు బాగుంది అంటా ఉన్నారు. రైస్ చేసేదానికి ఏందో మరి నాకు అర్థం కావడం లేదు. ఎన్ని మాట్లాడాలా, ఏం మాట్లాడాలా పిల్లలతో? ఏదో 1-2 ప్రాబ్లం ఉంటే ఏదైనా సాల్వ్ చేయాలి. అన్ని ప్రాబ్లమ్స్ నిజంగా ఇంత వరస్ట్గా నేను ఇప్పటికి ఎంత లేదన్నా నేను ఒక 100-150 గురుకులాలు చూసింటా. ఇంత దరిద్రంగా చూడలేదమ్మా. ఏం మాట్లాడాలి నేను వాళ్ళతో? మండే మార్నింగ్ టిఫిన్ బాగాలేదు, నీళ్ళ చట్నీలు, ఏమని మాట్లాడాలి? ఏం సొల్యూషన్ ఇవ్వాలి? సోమవారం అన్నం మార్చగలేదు, శుక్రవారం అన్నం బాగలేదు, గురువారం ఉప్మా బాగలేదు, పెరుగు బాగలేదు, శనగల్లో పురుగులు వస్తాయి, మినరల్ వాటర్ సరిగ్గా రావు. ఎన్ని 1 అంటే మనం ఏదైనా 2 అంటే 3 అంటే చేయొచ్చు. అన్నీ ప్రాబ్లమ్సే. సెక్యూరిటీ ఆంటీ మమ్మల్ని గదురుకుంటుంది. ఉప్మా వద్దంటారు, టర్మరిక్ రైస్ వద్దంటారు, ఇడ్లీలు రాళ్ళు ఉన్నట్టు ఏం చెప్పాలి? పప్పులో తొక్కలు ఎక్కువగా ఉంటాయి, చికెన్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, కలర్ రైస్ బియ్యంగా ఉంటుంది. ఎన్ని మాట్లాడాలా? ఏమని సొల్యూషన్ ఇవ్వాలా? వంట వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. చూడండి అమ్మా, మీరు కొత్తగా ఉంటున్నారు కదా, ఆ వంట వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇవ్వండి. మీరు పోతారు, మీకు మా నెంబర్స్ ఇచ్చిపోతాము. మీరు ఏదైనా ఉంటే మాకు వాట్సాప్ కాంటాక్ట్ చేయండి. పాలల్లో నీళ్లు పోస్తూ ఉన్నారు విపరీతంగానే. కాకరకాయ తాలింపు బాగానే చేయరు, పప్పుల చట్నీ మేము బాగా చేయరు. చూడండి మా కొంచెం మీరు కొత్తగా వచ్చారు, ఇవన్నీ ఫాలో కండి కొంచెం జాగ్రత్తగా. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా మినిమం అన్నీ కాదు, కొన్ని అన్నా సరే మనం తీరాలి కదా. రబ్బర్ రైస్ బాగోలేదా? అన్నీ బాగున్నాయి, నన్ను వెళ్ళిపోమంటారు అంతే కదా? అన్నీ బాగున్నాయి, నన్ను వెళ్ళిపోమంటారు అంతే కదా? ఉప్మా బాగుంటుందా? ఉప్మా వద్దా? ఇడ్లీ బాగుంటుందా? పులిహోర అన్నం, జీరా రైసు, సండే పూరి, సండే రోజు మధ్యాహ్నం బిర్యానీ రైసు, చికెన్ ఎన్ని ముక్కలు ఇస్తారు? 2, 1 ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నారు మీరు. ఎంత అడిగితే అంత ఇస్తారా? ఇస్తారు. యాడ్ నుంచి వస్తాయి అన్నీ ఇవ్వాలి కదా, వాళ్ళు డబ్బులు సరిపోవాలి కదా, మిగిలితే ఇస్తారు. వంట వాళ్ళు బాగా చూసుకుంటా ఉన్నారా? ఏమన్నా గదురుకొని తిరుగుతూ ఉంటారా? అంత అటు చెప్పమని చెప్పారా మీకు ముందే? లేదు కదా. రైస్ సరిగా ఉడకడం లేదు, మండే, థర్స్డే, ఫ్రైడే అని చెప్పి సరిగా ఉండడం లేదని చెప్పారు కొంతమంది. నాకు వీడియో ఉంది నా కాడ, మీరు మాట్లాడిన మాటలే. ఊరికి పొద్దుగా ఒక టైంపాస్కి రాలే నేను, మీకు వినిపిస్తా.
మీరు అన్నీ బాగున్నాయి అంటున్నారు కదా. ఏమంటున్నారు ఫుడ్ బాగుండదు అసలు మీకు? మరి ఎందుకని మీ హాస్టల్ వేది సరే బాగలేదని చెప్తా ఉన్నారు, మంచిది, ఇదేం పొరపాటు ఏం లేదా. దిస్ ఈజ్ యువర్ రైట్. మీకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కు, దానమో ధర్మమో బిచ్చమో ఎవరు వేయడంలే. మీకు ప్రభుత్వము మీకు కల్పించిన హక్కు ఇది. మీకు రైట్ ఇచ్చింది, మెనూ ఇచ్చింది, ఆ మెనూ ప్రకారం వడ్డించాలా, క్వాంటిటీస్ ఇచ్చింది, ఆ క్వాంటిటీస్ ప్రకారం ఫుడ్ రావాలి. మధ్యాహ్నం పెరుగు పెట్టాలి, మంచి పెరుగు. చికెన్ 157.5 గ్రామ్ పెట్టాలి. వారానికి 6 ఎగ్స్ ఇవ్వాలి. మధ్యాహ్నం 2 కర్రీస్ ఇవ్వాలి. సాయంత్రం 2 కర్రీస్, ఒక కర్రీ ఒక సాంబారు. మధ్యాహ్నం ఒక పప్పు, ఒక వెజిటబుల్ కర్రీ. ఈవినింగ్ బటర్ మిల్క్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ ఫ్రూటు. ఇవన్నీ ప్రభుత్వం మీకు కల్పించిన రైట్. ఎవరేం బిచ్చం వేయడంలే మీకు. అర్థమవుతుందా? ఏదో ఊరికి పెడతా ఉన్నారు, దానం ఇస్తూ ఉన్నారు అని ఏమైనా ఫీల్ అవుతా ఉన్నారా మీరు? దిగువ తరగతి వాళ్ళకు, అర్హత కలిగిన వాళ్ళకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కు ఇది. ఈ హక్కును సక్రమంగా నెరవేర్చాలి ఉద్యోగస్తులు. మీకు పైన ఉండే, మీకు ఇక్కడ చూసుకునే ఉద్యోగస్తులు అవన్నీ నెరవేర్చాలి సిస్టమేటిక్గా. అవన్నీ పర్యవేక్షించాలి. మాలాంటి ఫుడ్ కమిటీ చైర్మన్ వస్తారు, మీ డీసీఓ మేడం వస్తారు, వాళ్ళకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే మీకు కొన్ని నెరవేరుతాయి. కొన్ని ఇబ్బందులు కలిగేటివి, మీ బాత్రూమ్స్ బాగలేవు, నీళ్లు బ్లాక్ అవుతా ఉన్నాయన్నారు, మినరల్ వాటర్లో నీళ్లు సరిగా ఇవ్వరు, వర్కర్లే తాగుతూ ఉంటారు, మాకు ఇవ్వరు అని చెప్పి మాకు వచ్చినాయి కంప్లైంట్లు. ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు అన్నీ బాగున్నాయంటే మేము సక్కంగా వెళ్ళిపోతాం. నష్టపోయేది ఎవరు? మీరు. ఈడేం కొట్టేది ఇటే నా నెంబర్ ఇచ్చిపోతా. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా, మీరు ఇటు చెప్పినారే అని చెప్పినా వాళ్ళని ఇంటికి పంపించడమే, సస్పెండ్ చేసి. మా నెంబర్ ఇస్తాం ఇప్పుడు. మీరు రేపు సెలవులకి ఇంటికి పోతారు కదా, మీ పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళ ఫోన్ల నుంచి మాకు మెసేజ్ పెట్టినా చాలు. అట్లుంటుంది. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నమాట. ఈ యాక్ట్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిలో సిస్టమేటిక్గా మీకు ఏమేమి రావాలో అన్నీ ధర్మంగా, న్యాయంగా అన్నీ రావాలన్నమాట. చిక్కిళ్ళలో పురుగులు వస్తున్నాయని చెప్పి రాశారు కొంతమంది, చెప్పారు నాకు. ఇవన్నీ మీకు న్యాయంగా మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. అవి మంచిగా పెడితేనే మీరు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. కడుపు చల్లగా ఉంటేనే చెప్పేది ఎక్కుతుంది మీ బుర్రలకు. అర్ధాకలితో ఉంటే చదువు ఎక్కదు. అర్థమవుతుందా? చెప్పాను మీ మేడంకు, కొత్త మేడం వచ్చారు ఇప్పుడు మీకు కేర్ టేకర్గా. ఆ మేడంకి అన్నీ వివరించి చెప్పాను నేను, ఎట్లా ఏంది, ఎట్లా డివైడ్ చేసుకోవాలి, ఎట్లా పెట్టాలి అని. అవన్నీ జాగ్రత్తగా వస్తాయి మీకు. మీరేం భయపడకండి, మంచి భోజనాలు వస్తాయి. నేను మళ్ళీ వస్తా, ఒక 1 మంత్ 1.5 మంత్లో వస్తా, ఖచ్చితంగా వస్తా. ఇది అఫీషియల్ విజిట్. అన్అఫీషియల్గా నేను రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మీతో మాట్లాడతాను వచ్చి. ఉప్మా తీసేద్దామా? ఏం కావాలి ఉప్మా బదులు? ఎగ్ ఫ్రైడ్ రైస్ పెడదామా? ఎగ్ రైస్ ఓకేనా? 2 పెడతాను. ఎగ్ రైస్ ఒకటి, టమాటా రైస్ ఒకటి. ఒక థర్స్డే ఎగ్ రైస్, ఒక థర్స్డే టమాటా రైస్ పెడతారు. రెండిట్లో ఏది బాగుందో మీరు చెప్తే అదే కంటిన్యూ చేస్తారు. ఓకేనా? ఉప్మా వద్దు. బాగా చదువుకోండి, మీకు మంచి అవకాశం దొరికింది. ఎప్పుడో గతంలో చాలా, ఒక 40 ఏళ్ల క్రితం చాలా దారుణంగా ఉండేటివి. ఇప్పుడు మీకు బ్రహ్మాండంగా అసలు ఆ మెనూ కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా పెడితే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. మన ఇంట్లో కూడా రాదు అంత మంచిగా ఫుడ్, అంత ఉంటుంది కరెక్ట్గా పెడితే. నాకు ఒకసారి మీ ఇలాంటి గురుకుల పాఠశాలలో ద్వారకా తిరుమల అనే ఒక ఊర్లో బ్రింజాల్ కర్రీ ఆ రోజు మధ్యాహ్నం, శుక్రవారమేనా? ఆ రోజు కొంచెం టేస్ట్కి మామూలు కొంచెం తింటాను. కొంచెం తింటే చాలా అద్భుతంగా, నా జీవితంలో ఏ రోజు తినలేదు. కూర్చొని అక్కడే భోంచేసా పిల్లలతో. ఒక్కోసారి చేస్తే బాగా కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. వంట వాళ్ళు కూడా మనసు పెట్టి కొంచెం జాగ్రత్తగా దానికి తగినట్టుగా వేస్తే మంచి టేస్ట్గా వస్తాయి, తినొచ్చు మంచిగా, ఇబ్బంది ఏం లేదు. అసలు మీ మెనూ ప్రకారం కరెక్ట్గా వడ్డిస్తే మీరు అసలు బ్రహ్మాండంగా తిని బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. మధ్యాహ్నం పెరుగు మంచి బకెట్స్తో తెప్పియండి మేడం, బకెట్స్తో తేవాలండి పెరుగు. ఎందుకు పాలు మీరు సేమరేస్తాం? ఎక్కడ కూడా బకెట్స్ వస్తున్నాయి బయట, ఎక్కడ కూడా బయట గురుకుల పాఠశాలలలో బయట అంతా బకెట్లతో వస్తున్నాయండి.
బకెట్ ఈ పాలు కాగబెట్టడము, సేమరేయడము, తోడు పెట్టడము, ఇదంతా పాలు మాడిపోవడము, ఆ స్మెల్ రావడము. బకెట్స్ తెమ్మని చెప్పండి వాళ్ళకు. ఇట్లా చెప్పారండి సారు, ఖచ్చితంగా బకెట్స్ పంపించమన్నారు మాకు అని చెప్పండి. ఆ బకెట్స్ కూడా రేపు పిల్లలకి యూజ్ అవుతాయి, స్నానాలు గినాలకు వాటికి వీటికి. ఏందండి బ్రహ్మాండంగా పెడతా ఉన్నారు అండి. వెండర్స్ కరెక్ట్గా అందివ్వాలా, వాళ్ళు ఆ పర్ క్యాపిటల్ మీరు డివైడెడ్ బై చేసి అది కొంచెం ఏది తగ్గించుకోవాలి ఏది పెంచుకోవాలి కొంచెం మేనేజ్ చేయాలి, చేసుకొని చేస్తూ ఉంటే సరిపోతుంది. కాబట్టి మీరు బాగా చదువుకోండి, ఇష్టంగా చదవండి, కసిగా చదవండి, మంచి భవిష్యత్తు ఉండాలా. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా నేను మీకు నెంబర్ రాసిపోతాం ఇక్కడ, మీరు అందరు రాసుకోండి బుక్స్లో. మీ ఇంటికి పోయిన తర్వాత అవన్నీ గుర్తుపెట్టుకుంటారా? 9490 55 111 1117 9490 55 11117. ఇది మీరు మీ హాస్టల్ పేరు రాయాలి టైప్ చేసేటప్పుడు, ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వాట్సాప్ నెంబర్ నుంచి. అయితే మీరు ఎవరికి మాకు చెప్పినారని మేము ఎక్కడ బయట చెప్పాం. ఏదైనా ఇంకా బాగా లేకుండా ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే కన్నా మీరు ఇంటికి పోయినప్పుడు మీకు రేపు సమ్మర్ హాలిడేస్కి పోతారు, నెక్స్ట్ మళ్ళీ మీకు దసరా హాలిడేస్ వస్తాయి, లేకపోతే కన్నా ఎప్పుడన్నా 2-3 రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు పంపిస్తారు. మీ పేరెంట్స్ వస్తారు. సండేనా వచ్చేది? సెకండ్ సండే. ఆ సెకండ్ సండే మీ పేరెంట్స్ ఫోన్లోంచి పెట్టచ్చు మాకు. అట్లా ఏదైనా మెసేజ్లు పెడితే కన్నా మేము అవి చూసి మీ ఆ నెంబరు ఎవరు చేసినారు ఏం చేసినారని ఎవరికి చెప్పాం, మేము అన్ని సీక్రెట్గా పెడతాం. గోప్యంగా పెట్టి మేము దాని మీద అధికారులకు పంపించి చర్యలు తీసుకుంటాం. మేము వచ్చినప్పుడు చూస్తాం. ఓకేనా? బాగా చదువుకోండి. ఓకే.